చూసినట్లయితే ఆ దేశం ఏంటిదో ఒకసారి మనం చూద్దామా. ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయము 8వ వచనము మన మూల భాగంలోనికి రావడం ప్రారంభిస్తాం. Deuteronomy chapter 1 and verse 8. ఇదిగో ఆ దేశమును మీకు అప్పగించి తిని మీరు వెళ్ళి. చాలండి, దేవుడు అంటున్నాడు, మోషే ద్వారా దేవుడు అంటున్నాడు, ఇదిగో ఆ దేశమును నేను మీకు అప్పగించి తిని మీరు వెళ్ళి. దేవుడు ఆ వాగ్దానమును ఎవరికి ఇచ్చాడండి? బైబిల్లోనే రాయబడింది. ఆ వచనంలో మీరు చూసినట్లయితే వారి పితరులైనటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు దేవుడు ఇచ్చాడు. మరీ ముఖ్యంగా దేవుడు అబ్రహాముకు ఆదికాండము 15వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే క్రిస్టల్ క్లియర్ గా ఆ వాగ్దానము గురించి, ఆ వాగ్దానం యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటో మనకు అర్థమవుతుంది. అయితే దేవుడు అంటున్నాడు, మోషే ఇదిగో ఈ దేశమును మీకు అప్పగించి తిని. ఈ సంవత్సరం దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏంటిది? Deuteronomy 2:36, ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయం 36వ వచనంలో చివరిలో ఒక మాట ఉంటుంది, మన దేవుడైన యెహోవా అన్నిటినీ మనకు అప్పగించి ఉన్నాడు. హల్లెలూయా. అదే వాగ్దానము దేవుడు 8వ వచనంలో అంటున్నాడు, ఇదిగో ఆ దేశమును మీకు అప్పగించి తిని. దేవుడు మోషేతో అన్నాడు, మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము అన్నాడు. దాని అర్థము ఎక్కడ అడుగు పెడితే అక్కడని కాదు, ఏ దేశంలోనికి వెళ్ళినా అని కాదు. ఒకవేళ దేవుని బౌండరీస్ లో లేని దేశంలో అడుగు పెడితే దేవుడు ఇస్తాడు అని కాదు. దేవుని చిత్తంలో ఉండేటువంటి వాటిలో నీవు అడుగు పెడితేనే, దేవుని చిత్తంలో లేని వాటి జోలికి నువ్వు అడుగు పెడితే నీకు దేవుడు ఇవ్వడం కాదు కదా, నువ్వు భయంకరంగా పడిపోవడం ప్రారంభిస్తామండి. దేవుడు అన్నాడు, మోషే ఏమన్నాడు తెలుసా? పితరులతో ఏమన్నాడంటే దేవుడు, బైబిల్లో రాయబడింది కదా, నీకును నీ సంతానమునకు ఇవ్వబోతున్నటువంటి ఆ దేశము అన్నాడు. స్వాధీనపరచుకోండి అని దేవుడు అబ్రహాముకు చెప్పలేదు, ఇస్సాకు చెప్పలేదు, యాకోబుకు చెప్పలేదు. వారికి ఏమన్నాడు? నీకును నీ సంతానమునకు నేను ఇచ్చేదను అన్నటువంటి దేశము. మోషేతో కూడా దేవుడు ఏమన్నాడు తెలుసా? మోషే మీరు లేచి పొండి, మీరు లేచి వెల్లుడి, నేను మీకు ఇవ్వబోతున్నటువంటి దేశమునకు మీరు లేచి వెల్లుడి. అయితే మోషే పాపము చేస్తాడు కనుక ఆ దేశంలోనికి వెళ్ళలేకపోయాడు. అయితే నెక్స్ట్ జనరేషన్ వచ్చిందండి, జాషువా జనరేషన్, యెహోషువ తరములో వచ్చింది. దేవుడు మాట మారుస్తున్నాడు. నేను ఆల్రెడీ ఈ మాట చెప్పానండి, గాడ్ చేంజ్డ్ హిస్ టర్మినాలజీ. దేవుడు తన మాటలను మారుస్తున్నాడు. దేవుడు ఇస్తాను అనలేదు, లేదా ఇవ్వబోతాను ఇచ్చేదను అనలేదు. ఈసారి దేవుడు మాట్లాడుతున్న మాటలు మారుస్తున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? మీరు వెళ్ళి స్వతంత్రించుకోనండి. గో అండ్ పొసెస్ ఆర్ ఇన్హెరిట్ ఆర్ టేక్ ఓవర్. మీరు వెళ్ళి స్వతంత్రించుకోనండి. దేవుడు చెప్పినటువంటి మాట, దేవుని బిడ్డలారా, చక్కటి మాటలు దేవుడు మోషేతోనూ యెహోషువలతోనూ మరి చెప్పడం ప్రారంభించాడు. దేవుని వాక్యంలో చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 11, 12 వచనాలు చదవడం ప్రారంభిస్తాం. అసలు ఆ దేశము ఏంటిది? Deuteronomy chapter 11 verse 11 and 12. మీరు నది దాటి స్వాధీనపరచుకున్నట్టుకు వెళ్ళుచున్న దేశము కొండలు లోయలు గల దేశము, అది ఆకాశ వర్షజలము త్రాగును, అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంత వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. చాలండి, ఈ భాగంలో చూసినట్లయితే దేవుడు చక్కటి దేశం ఇస్తున్నాడు. మెనీ టైమ్స్ మనం ఏం చేస్తామో తెలుసా అండి, అనవసరంగా దేవుని చిత్తములో లేని వాటి జోలికి వెళ్తుంటాం. దైవ సేవకులు చెప్తారు, అమ్మా లేదా బాబు, మా పాప, ఇది దేవుని చిత్తం కాదమ్మా, నీవు ఆ వ్యక్తిని వివాహం చేసుకోవద్దు. వాళ్ళు అంటారు, లేదండి దేవుడు మాతో మాట్లాడినాడు అని డైరెక్ట్గా చెప్పేస్తుంటారు. లేదా ఎవరైనా దైవ సేవకులు లేదా దేవుని ప్రవక్తలు, దిస్ ఇస్ నాట్ ద విల్ ఆఫ్ గాడ్, వినరు, దాంట్లో అడుగు పెడతారండి. అయితే దేవుడు అన్నాడు కదా, ఈ దేశము అన్నాడు అంటే అర్థం ఏంటో తెలుసా? గాడ్ హ్యాస్ సో మచ్ ఇన్ హిస్ మైండ్. దేవునికి తన మనస్సులో, తన హృదయంలో ఎంతో ఉంది అండి. అది సామాన్యమైన దేశం కాదు. మనకందరికీ తెలుసు ఆ దేశము పాలు తేనెలు ప్రవహించే దేశమేనా? అవును. అయితే దేవుడు అంటున్నాడు, బైబిల్లో రాయబడింది కదా, ఆ దేశము ఏంటిదంట? కొండలు లోయలు గల దేశము. ఓ, that nation is filled with hills and valleys. Such a beautiful nation, such a wonderful nation. అంత అద్భుతమైనటువంటి దేశం అండి. అది చూస్తే పాలు తేనెలు ప్రవహించే దేశము.
అంటే అర్థం ఏంటిదంటే ప్రాస్పరిటీకి సంబంధించిందండి. ఆ తర్వాత దేవుడు అంటున్నాడు, అయ్యో కొండలు లోయలు, సచ్ అ బ్యూటిఫుల్ నేషన్, చూడటానికి అంత అందమైనటువంటి దేశము. ఆ తర్వాత చూసినట్లయితే దేవుడు అంటున్నాడు, ఆకాశ వర్ష జలమును ఆ దేశము త్రాగును. ఎంత చక్కటి మాట అండి. దేవుడంట ఆ దేశము కొరకు ఆకాశ తలుపులను తెరుస్తున్నాడంట. ఆ వర్షము కాదు, వర్ష జలమును ఆ దేశము త్రాగును. ఎంత చక్కటి మాట అండి. అంత మాత్రమే కాదు, ఆ దేశము మీద యెహోవా కన్ను దృష్టి ఉండును. వావ్, ఎంత గొప్ప ప్రామిస్ ప్రియమైన వాళ్ళరా. ఆ తర్వాత చూసినట్లయితే దేవుని కన్నులు సంవత్సరము మొదలుకొని సంవత్సరాంతము వరకు ఆ దేశము మీద ఉండును. దేవుడు ఇవ్వాలి అనుకుంటే అటువంటి దేశముని ఇస్తాడండి. ఈ మాట చదివినప్పుడు నాకు అనిపించింది, మన పట్ల కూడా దేవునికి ఎన్నో గొప్ప ప్రణాళికలు ఉంటున్నాయి. God had so much in his mind concerning us. మన పట్ల దేవునికి తన మనసులో ఎన్నో గొప్ప ప్రణాళికలు ఆయన కలిగి ఉన్నాడు, ఆయన అప్పగించి ఉన్నాడు. దేవుడు అంటున్నాడు, ఆ దేశము కాదు, లేదా ఇష్టం వచ్చినట్లు ఏ దేశం అంటే ఆ దేశము చెప్పలేదండి. దేవుడు అన్నాడు, సీ దట్ ల్యాండ్, ఇదిగో ఆ దేశము, మీరు చూడండి. వాట్ ఈస్ దట్ ల్యాండ్? ఆ దేశం ఏంటిదంట? నాట్ ఓన్లీ ఫ్లోయింగ్ విత్ మిల్క్ అండ్ హనీ, అదేదో పాలు తేనెలు ప్రవహించే దేశం మాత్రమే కాదు, బైబిల్లో చక్కటి మాట, కొండలు లోయలు గల దేశము, ఆకాశ వర్ష జలమును ఆ దేశము త్రాగును. దేవుని యొక్క కన్ను దృష్టి సంవత్సరము మొదలుకొని సంవత్సరాంతం వరకు. అంటే అర్థం ఏంటిదండి? ఏదో మరి సంవత్సరము ప్రారంభమైంది కదా, ఓ ఐ విల్ బి విత్ దెమ్ అని దేవుడు మధ్యలో విడిచిపెట్టి వెళ్ళిపోయే దేవుడు కాదంట. ఆ దేశంలోనికి నీవు ప్రవేశిస్తే సంవత్సరము మొదలుకొని సంవత్సరాంతము వరకు దేవుడు నీతో ఉండేటువంటి దేవుడు. దేవుడు తన మనసులో తన బిడ్డల కొరకు శ్రేష్టమైనవి, సో మచ్ ప్రెషస్ థింగ్స్, అంత అమూల్యమైనవి ఆయన కలిగి ఉన్నాడు. అన్నింటినీ అంటే సమస్తము అని కాదండి, దేవుని చిత్తంలో ఏదైతే ఉందో అది మనకు తెలుసుకోవాలి. అందుకే దేవుడు అన్నాడు, అన్ని దేశములు కాదు యెహోషువా, నువ్వు అన్ని దేశములు నువ్వు స్వతంత్రించుకుంటావు, లేదా అన్ని దేశములు నువ్వు జయిస్తావు, అన్ని రాజులను నువ్వు జయిస్తావు. బట్ దేర్ ఇస్ వన్ పర్టికులర్ నేషన్, ఒక్క దేశం ఉంది యెహోషువా, అదిగో ఆ దేశమే, అదే కనాను. దేవుని వాక్యంలో చూసినట్లయితే ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 8వ వచనం త్వరగా చదువుకుందామా. మీరు బలము కలిగి స్వాధీనపరుచుకున్నటకై నది దాటి వెళ్ళుచున్న ఆ దేశమందు ప్రవేశించి దాన్ని స్వాధీనపరుచుకున్నట్లును. చాలండి, తెలుగు బైబిల్లో మాత్రమే మనకి ఈ మాట కనిపిస్తుంది. మీరు బలము కలిగి స్వాధీనపరుచుకున్నటకై నది దాటి. అంటే నది దాటాలంటే బలము కావాలా? ఖచ్చితంగా అండి. బలహీనులు నదులు దాటలేరు. ఒకవేళ ఆయాసం రావచ్చు, ఒకవేళ మరీ వేగము ఉంటే ఎంత బలవంతులైనా కొట్టుకొని పోతారు. అయితే దేవుడు ఎందుకు స్పెసిఫిక్ గా చెప్తున్నాడు? బలము కలిగి స్వాధీనపరచుకొనుటకై. నది దాటాలంటే బలము కావాలా? అవును. అయితే ఇంగ్లీష్ బైబిల్ మాత్రమే మనకి ఈ మాట కనిపిస్తుందండి. ఆ బలము రావాలంటే తెలుగు బైబిల్ మనకు కనిపించదు, కానీ ఇంగ్లీష్ బైబిల్లో అదే వచనంలో మనకేమని కనిపిస్తుందో తెలుసా? యూ షల్ కీప్ ఆల్ కమాండ్మెంట్స్ దట్ యూ మే బి స్ట్రాంగ్. ఆ బలం ఎలా వస్తుందంట? ఆ దేశంలోనికి నువ్వు పోవాలంటే యోర్దాను నది దాటాలి. అయితే ఆ యోర్దాను నది దాటాలంటే దేవుడు అంటున్నాడు, మీరు బలము కలిగి, యూ షల్ రిసీవ్ స్ట్రెంగ్త్ ఆర్ యూ షల్ బి స్ట్రెంగ్థెన్డ్. అది ఏ విధంగా సాధ్యమంట? బైబిల్లో ఇంగ్లీష్ బైబిల్లో ఉంది, యూ షల్ కీప్ ఆల్ మై కమాండ్మెంట్స్ సో దట్ యూ మే బి స్ట్రాంగ్. తెలుగు బైబిల్లో మనకు ఆ మాట కనిపించదండి. అయితే దాని అర్థం ఏంటిదంటే, మీరు బలము కలగాలి అంటే బూస్ట్ కాదు, లేదా ఎవ్రీ మార్నింగ్ బాయిల్, అవును శరీరానికి మంచిదే అండి, నేను కాదనట్లేదు. ఆత్మీయ జీవితమునకు మీరు బలము పొందాలంటే యూ కెనాట్ సే బూస్ట్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ మై స్పిరిచువల్ ఎనర్జీ. నా ఆత్మీయ జీవితమునకు బూస్ట్ కారణం అని చెప్పలేవు. నా ఆత్మీయ జీవితమునకు ఎగ్ కారణం అని చెప్పలేం. ఏది కారణం అంట? దేవుడు అంటున్నాడు, నా ఆజ్ఞలన్నిటిని మీరు జాగ్రత్తగా పాటించిన ఎడల మీరు బలము కలిగి స్వాధీనపరచుకున్నటకై మీరు ఈ నది దాటి, యోర్దాను నది దాటాలి అంటే ఏదో అందరం ఇట్లా లైన్గా పట్టుకొని మరి వెళ్ళాలని కాదు. దట్ యు మే రిసీవ్ స్ట్రెంగ్త్. మీరు బలము పొందుకోవాలి. ఆ బలము ఆత్మీయమైన బలము. అది ఎలా సాధ్యమంట? బైబిల్లో రాయబడింది కదా, మీరు ఆయన ఆజ్ఞలను పాటించిన ఎడల.
నీ జీవితంలో కూడా దేవుని బిడ్డలారా, ఆ వాగ్దానమును నువ్వు స్వతంత్రించుకోవాలంటే దేర్ ఇస్ రివర్ జోర్డాన్ ఇన్ బిట్వీన్ యూ అండ్ దట్ పొసెసింగ్ ల్యాండ్. ఆ దేశమునకు నీకు మధ్యలో ఒక యోర్దాను నది ఉంది, లేదా ఎరికో గోడలు ఉంటున్నాయి. అవన్నీ దాటాలి ఖచ్చితంగా. అప్పుడే నువ్వు అది చేరుకోగలవు, అప్పుడే నువ్వు అందుకోగలవు. బట్ హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఇది ఎలా సాధ్యం? మీరు బలపరచబడాలి, మీరు బలము పొందుకోవాలి దేవుని ఆజ్ఞలను పాటించిన ఎడల. ఇంతకు ఆ దేశములో మంచి దేశమేనా? ఆ మంచి దేశము వలన ఏమైనా చెడు జరుగుతుందా? చూద్దామా ఏం జరుగుతుందో. దేవుని వాక్యంలో చూసినట్లయితే ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 17వ వచనం. లేని ఎడల యెహోవా మీ మీద కోపపడి ఆకాశమును మూసివేయును, అప్పుడు వాన కురియదు, భూమి పండదు. యెహోవా మీకు ఇచ్చుచున్న ఆ మంచి దేశమున ఉండకుండా మీరు శీఘ్రముగా నశించెదరు. అమ్మో, ఏ దేశమునైతే దేవుడు చూపించాడో, ఏ దేశంలోకైతే మీరు వెళ్ళాలి అని తరతరములుగా దేవుడు చెప్తున్నాడు, ఇప్పుడు అకస్మాత్తుగా దేవుడు ఏమంటున్నాడు తెలుసా? బైబిల్లో రాయబడింది కదా, మంచి దేశమున ఉండకుండా శీఘ్రముగా మీరు నశించెదరు. దేశము మంచిదే, అయితే దేవుడు అంటున్నాడు మంచి దేశమున ఉండకుండా మీరు శీఘ్రముగా నశించెదరు. ఆ వచనము ప్రారంభంలో చూసినట్లయితే లేని ఎడలా అని ప్రారంభమవుతుందండి. దేవుడు ఏమన్నాడో తెలుసా? ఆ వచనంలన్నీ కూడా మీరు చూసినట్లయితే, ముందు వచనంలో ముఖ్యంగా మీరు చూసినట్లయితే ఆ యొక్క 16వ వచనంలో బైబిల్లో రాయబడింది కదా, దేవుని ఆజ్ఞలను మీరు పాటించని ఎడలా. ఆ పాపముల గురించి నేను చెప్పట్లేదండి, ముందు వచనంలో చూస్తే మీకు అర్థమవుతుంది. మరి ఏదైతే దేవుని చిత్తంలో లేదో ఒకవేళ మీరు వాటిని చేసిన ఎడల, బైబిల్లో రాయబడింది కదా, ఆ మంచి దేశమున మీరు నిశ్చయముగా శీఘ్రముగా మరణిస్తారు. అంత మాత్రమే కాదు, బైబిల్లో మీరు చూసినట్లయితే ఏమని రాయబడింది తెలుసా? ఏ దేవుడైతే ఆ దేశము పాలు తేనెలు ప్రవహించే దేశం అన్నాడు, ఏ దేవుడైతే ఆ దేశము కొండలు లోయలు ఉంటుంది అన్నాడు, ఏ దేశము మీద అయితే తన కనుదృష్టి ఉంటుందన్నాడు, లేదా ఏ దేశము అయితే బైబిల్లో మరి చూసినట్లయితే దేవుని బిడ్డలారా గొప్ప దేశముగా మరి పిలువబడిందో, లేదా ఆకాశపు వాకిలు తెరవబడి ఆ యొక్క వర్షపు జలమును అది శీఘ్రముగా మృంగును, అటువంటి దేశం అంట అకస్మాత్తుగా దేవుడు ఏమంటున్నాడు తెలుసా? తొలకరి వాన ఉండదు, కడవరి వాన ఉండదు. ఆ దేశము అంట బైబిల్లో రాయబడింది ఇక వాన కురయదు. ఆ దేశం అంట బైబిల్లో రాయబడింది పంట పండనే పండదంట. చూస్తే గొప్ప దేశము, అది దేశమేమో వాగ్దాన దేశమే. ఎవ్రీథింగ్ ఇస్ రెడీ. నీ జీవితంలో కూడా దేవుడు ప్రతి వాగ్దానం ఎత్తిపెట్టి ఉన్నారు. అయితే ఆ దేశమును దేవుడే అంటున్నాడు ఇట్ ఈస్ ఎ గుడ్ నేషన్, అది మంచి దేశము. అయితే బైబిల్లో రాయబడింది కదా, శీఘ్రముగా మీరు నశిస్తారు. ఎంత బాధాకరమైన మాట అండి. గొప్ప వాగ్దానము దేవుడు ఎత్తిపెట్టాడు, చూడటానికి ఆ వాగ్దానం ఉంది, ఆ వాగ్దానంలోకి వెళ్తే మంచి జరుగుతుంది. వాగ్దానం ఏమో మంచిదే అండి, వాగ్దానంలోకి వెళ్తే మంచి జరుగుతుంది. ఇన్ ద సేమ్ వే ఆ వాగ్దానంలోనికి వెళ్తే చెడు కూడా జరుగుతుంది. అంతే కదండి అర్థము. దేవుడు ఏమన్నాడు? మంచి దేశమున ఉండకుండా శీఘ్రముగా మీరు నశిస్తారు. అంటే ఆ వాగ్దాన దేశమున ఉండకుండా మీరు శీఘ్రముగా నశిస్తారు. వెన్, ఎప్పుడైతే దేవుని చిత్తములో లేని వాటి జోలికి మనం వెళ్ళడం ప్రారంభిస్తాము. ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్న మాట, నీవు చేయు ప్రయత్నములన్నీ ఆయన ఆశీర్వదిస్తాడు. 100% కరెక్ట్. ఇన్ ద సేమ్ వే ఆ ప్రయత్నము దేవుని చిత్తంలో ఉండాలి. దేవుడు యెహోషువతో అన్నాడు, యెహోషువా నీవు అడుగుపెట్టు ప్రతి స్థలము అన్నాడు. అయితే దేవుడు ప్రతి అనే మాటలో దేవుడు కొన్ని పెట్టాడండి, వాటిట్లోనే యెహోషువ అడుగు పెట్టాలి. ఆ తర్వాత మరి చూసినట్లయితే దేవుడు ఇశ్రాయేలుతో అన్నటువంటి మాట, అది పాలు తేనెలు ప్రవహించే దేశం మాత్రమే కాదు, కొండలు లోయలు ఉంటాయి. ఆ దేశము మీద నా కనుదృష్టి ఉంది. ఆ యొక్క వర్షపు జలములను ఆ దేశము మింగుతుంది. సంవత్సరము మొదలుకొని సంవత్సరాంతం వరకు నా కన్ను దృష్టి ఉంటుంది. సచ్ ఎ బ్యూటిఫుల్ నేషన్. ఐ వాంట్ టు గివ్ యూ దట్ ల్యాండ్, ఐ వాంట్ టు గివ్ యూ దట్ నేషన్. ఆ దేశం మీకు ఇవ్వాలనుకుంటున్నాను. అయితే మీరు ఆయన ఆజ్ఞలను పాటించని ఎడల ఆ మంచి దేశముననే మీరు శీఘ్రముగా నశిస్తారు. ఓ, ఎంత బాధాకరమైన మాట దేవుని బిడ్డలారా. ఈరోజు ఈ సందేశం ద్వారా ప్రభు మీతో మాట్లాడుతుండగా నీ జీవితంలో వాగ్దానం నెరవేర్పు కొరకు నీవు కనిపెడుతున్నావా? మంచిది. అయితే ఈ వాగ్దానము నెరవేరబడాలంటే నీవు చేయవలసిన పనులు కొన్ని ఉన్నాయి. ప్రభు మీతో మాట్లాడి ఉండగా
తలలు వంచినట్లయితే మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ఎవ్రీబడి క్లోజ్ యువర్ ఐస్. కృపగల దేవా, దయగలిగిన మా ప్రభువానికి స్తోత్రమునైనా తన్ని మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క అద్భుతమైన సందేశము, తన్ని మా ప్రయత్నములన్నీ ఆశీర్వదింపబడును అని ఒక అద్భుతమైన సందేశము ద్వారా నీ దీనదాసుడైన నా ద్వారా మీ ప్రియ బిడ్డలతో మాట్లాడినందుకు నీకు స్తోత్రము ప్రభువా. వారు చేయబోయే ప్రతి ప్రయత్నము దీవించబడును గాక. వారి కార్యములన్నీ, వారి ప్రయత్నములన్నీ మీరు సఫలపరచండి, మీరు ఆశీర్వదించండి ప్రభువా. అయితే ప్రభువా, తని ఒక హెచ్చరిక కూడా ఇచ్చారు ప్రభువా. ఎవరైతే నీ చిత్తమును చేయరో, ఎవరైతే నీ వాక్యమునకు విధేయత చూపించారో వారి ప్రయత్నములు విఫలమవుతాయి, వారు వాగ్దానములను స్వతంత్రించుకోరు అని కూడా ప్రభువా మీరు సందేశం ఇచ్చి ఉంటేనే కానీ స్తోత్రము నాయన. ప్రభువా బ్లెస్ చేయండి ప్రభువా. తండ్రి నీ వాక్యమునకు విధేయులమై తండ్రి నీ యొక్క ఆశీర్వాదములు మేము పొందుకున్నట్లుగా మీరు సహాయం చేయండి ప్రభువా. తండ్రి నీకే స్తోత్రములు ప్రభువా. తండ్రి ప్రభువా, తండ్రి వారి జీవితంలో ఉద్యోగములు దయచేయండి నాయన. వారి జీవితంలో వివాహ ప్రయత్నములను జీవించండి తండ్రి. ఎవరికి చెప్పుకోలేక ఏ సమస్య చేత అయితే వాళ్ళు బాధపడుతున్నారు వారందరినీ మీదికి నాయన నీ సన్నిధిని మీరు కుమ్మరించండి తండ్రి. నా ప్రార్థన ఒకటి ప్రభువా, ఈ సందేశము విని ఎవరైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో దేవా నీ సన్నిధి దిగి వచ్చును గాక. లెట్ యువర్ ప్రెసెన్స్ కమ్ డౌన్ అపాన్ దెమ్ మై లార్డ్. నీ సన్నిధి దిగి వచ్చును గాక. ప్రతి మేలులను జరిగించండి. ఈ సంవత్సరం ఒక దీవెనకరమైన ఆశీర్వాదకరమైన సంవత్సరముగా మీరు ఉంచండి. ఎవరైతే తమ ప్రేమపూర్వకమైన కానుకలను ఈ పరిచర్యకు పంపిస్తున్నారో అటువంటి వారందరినీ సమృద్ధిగా దీవించండి, సమృద్ధిగా ఆశీర్వదించండి. సమృద్ధి అయిన మేలులను వారి జీవితంలో మీరు జరిగించండి, కనపరచుమని అయ్యా నీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ విత్తపడిన వాక్యమును మీరు నీరు కట్టి ఫలింప చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.